మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే లోకస్తులకు మీకు ఏమీ లేదు, తేడా లేదు. మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువులు మీరు ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. దేవుడికి బిడ్డలారా, మనము ప్రేమించాలి. అవతల వ్యక్తి ప్రేమించినా ప్రేమించకపోయినా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, అవిశ్వాసి కావచ్చు, అన్యజనుడు కావచ్చు, నామకర్త క్రైస్తవుడు కావచ్చు, ఇంట్లో వాడు కావచ్చు, బయట వాడు కావచ్చు, సంఘంలో కావచ్చు, సంఘం బయట ఉన్నవాడు కావచ్చు, అతడు మనం ప్రేమించినా ఆయన మనము ప్రేమించకపోయినా మనము మాత్రము ప్రేమించాలి. ఇది యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించిన బోధ. దూషించాడు కదా అని ప్రతిగా మనం దూషించకూడదు, శపించాడు కదా అని ప్రతిగా మనము శపించకూడదు, తిట్టాడు కదా అని మనము తిరిగి తిట్టకూడదు, గౌరవించలేదు కదా అని మనము తిరిగి అగౌరవంగా ప్రవర్తించకూడదు. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎవరైనా ప్రేమించారా? శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, రోమీలు కానీ, యూదులు కానీ ప్రేమించారా? ఒక్క చోట కూర్చొని లేదు. కానీ యేసుప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసుప్రభు లోకానికి వచ్చి ప్రేమను గురించి ప్రకటించాడు. ప్రేమించండి అని చెప్పాడు. భర్తను ప్రేమించకపోతే, భార్యను ప్రేమించకపోతే, పిల్లలను ప్రేమించకపోతే, ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోతే ఏం లాభం లేదు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, ప్రేమించేవారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఖచ్చితంగా వర్ధిల్లుతారు.